అందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇవాళ నట్టేట ముంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కూలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో వారి రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఇవాళ కౌన్సిలర్లు కావాలి, ఒక 8 మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు. కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా అందరూ కూడా ఆలోచించాలి. మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈరోజు భంగపడ్డారో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి, సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ